తెలుగు ప్రజలందరూ కూడా నమస్కారం. నిరుద్యోగ సమస్య ఎక్కడున్నా అది తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా దాన్ని స్పందించే బాధ్యత నాపైన ఉన్నది. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నేను కార్పొరేషన్గా పనిచేసిన. అంతేకాకుండా అక్కడ విద్యార్థులు మరి అశోక్ నగర్లో చాలామంది కూడా వాళ్ళు కోచింగ్ తీసుకునే పరిస్థితి. మరి ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా న్యాయంగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. ఈ గందరగోళం పరిస్థితుల మధ్య నిరుద్యోగులు ఎలా ప్రశాంతంగా పరీక్ష రాస్తారు అనే ఒక సందేహం మరి చంద్రబాబు గారికి కూడా రావాలని, మరి చంద్రబాబు గారు వెంటనే గ్రూప్ 2 పరీక్షను 3 నెలల వాయిదా వేయాలి. మాజీ CJI అంటే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు స్పష్టంగా తీర్పిచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రూల్స్ మార్చకూడదని, ఒకసారి గేమ్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ రూల్స్ మార్చకూడదని. ఇప్పుడు మేఘాల మీద పరీక్ష పెడితే పరీక్ష రద్దు అయ్యే అవకాశం ఉంది. కావున రోస్టర్ మార్చిన తర్వాతే గ్రూప్ 2 పరీక్ష పెట్టాలని మరి డిమాండ్ చేస్తున్నాం. మరి తర్వాత ఈ పరీక్ష పెట్టినాక మరి ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా దట్టంగా ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మరి చంద్రబాబు గారు వెంటనే ఈ పరీక్ష మరి వాయిదా వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల తరఫున మరి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేసుకుంటూ, మరి ఒకవేళ పరీక్ష పెట్టినా కానీ అది ముందు ఎందుకంటే రోస్టర్ క్రమం పాటించలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా రద్దే అవకాశాలు ఉన్నాయి. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు బడే మియా చోటే మియా లేక ఈరోజు నిరుద్యోగులతో ఆడుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెంటనే పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగు ప్రజలారా.